ఈ ప్రసంగాల భాగంలో చివరి భాగం వచ్చేసింది. అది కేవలం ఇంకొక 10 నిమిషాల సమయంలో పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వీరికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. బ్రదర్ చక్కటి మాటలు మనకు చెప్పడం జరిగింది. మరి బ్రదర్ చెప్పిన దాంట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనానికి నన్ను ఆన్సర్ అడిగారు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఇక్కడ ఇందులో ఉన్న క్వశ్చన్ ఏంటి? బ్రదర్ అడిగింది మరణము నుండి తప్పింపగలవాడు దేవుడు, అందులో నో డౌట్. మరణము నుండి తప్పింపగలవాడు దేవునికి ప్రార్థన చేశాడు. స్వస్థపరచు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా అప్పులు తీర్చు ప్రభువా అని. ఆయన స్వస్థపరచగలడు, నా అప్పులు తీర్చగలడు, నా శత్రువుల మీద జయమివ్వగలడు. అంటే అవన్నీ కూడా నా జీవితంలో అప్లై చేసుకోవాలా? మరణము నుండి తప్పించు శక్తి గలవానికి, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాను. అవును, యేసయ్య 100% యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. అయితే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అక్కడ జీసస్ యొక్క 100% ఒబీడియన్స్ కనబడింది. ఆయన తండ్రి అయినటువంటిది. నేను ఇందాక మీకు క్లియర్గా నా మాటల్లో చెప్పాను. యేసు ప్రభు ప్రార్థన చేయవలసిన పనేంటి? ప్రార్థన చేయవలసిన పనేంటి? ప్రార్థన చేయవలసిన పనేంటి? నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీకరకు వారు చీట్లు వేయుచున్నారు. 19వ వాక్యం చదవండి. యేసు వారు ఏమంటున్నారు? యెహోవా నాకు దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, త్వరపడి నాకు సహాయము చేయము. మరి ఏమైనది? యేసు వారు ఏమంటున్నారు? 20వ వాక్యం చదవండి, 22వ కీర్తన. అక్కడ యేసు వారు అన్నారు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ప్రార్థన కొనసాగుతుంది. ఆ తర్వాత యేసు వారు అంటున్నారు 21వ వాక్యంలో, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము. మరి ఇలా ప్రార్థన చేస్తుంటే సమాధానం రాలేదా? సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? 21వ వాక్యం చదవండి. అక్కడ యేసు వారికి సమాధానం ఏమొచ్చింది? గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఆయన అనేకమైన మిరాకిల్స్ చేశాడు. ఆయన చేసిన ప్రతి మిరాకిల్లో చచ్చిపోయిన లాజరు లేపినప్పుడు ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపల్ని పంచినప్పుడు ప్రార్థన చేశాడు. 5,000 మందికి పంచే ముందు ప్రార్థన చేశాడు. ఆయన శిలువ మరణానికి అప్పగించక ముందు కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ శిలువ మరణం నేను చచ్చిపోకుండా నన్ను చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయలేదే? నేను మరణంలోనికి రాకుండా నన్ను ప్రార్థన చేయలేదే? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి మరి ప్రార్థన చేశాడు. సాధ్యమైతే ఇది చెయ్యి ప్రభు అని ప్రార్థన. అయినను నీ చిత్తము నెరవేరుగాక అన్నాడు. అదే యేసయ్య శిలువ మీద నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడనాడితివి అన్నాడు. యెహోవా ఏమంటున్నాడు అక్కడ? యెహోవానైనా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. యేసు వారు ఏమంటున్నారు? 22వ అధ్యాయము 1వ వాక్యంలో, నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అంటున్నారు. యేసేమో దేవుడు నన్ను వదిలేసాడు అంటున్నారు. అక్కడ యెహోవా ఏమంటున్నారు? నీతి విషయంలో నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను వదిలేలేదు, నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను. యేసు ప్రభు సమస్తమైన లోక పాపములను శిలువ మీద మోస్తూ, ఎప్పుడైతే పాపములు ఆయన మీద మోపబడ్డాయో తండ్రి యొక్క శక్తి ఆయనకు దూరం అవుతుంది అనే సత్యాన్ని గమనించాలి. అది యేసు ప్రభుకైనా నాకైనా. బికాస్ హీస్ 100% హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ గాడ్. ఆయన 100% మనిషి కాబట్టి మనిషిగా ఆయన పాప భారము ఆయన మీదకి వచ్చినప్పుడు భక్తుడైన యెషయా 59వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్గా అంటున్నాడు, రక్షింపనేరకుండున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందమో కాలేదు. ఎందుకట కారణం? మన పాపములే అడ్డుగా వస్తున్నాయట. ఇక్కడ లోక భారములు లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఆ శిలువ మీద ఆ భరించలేని బాధ ఏంటంటే ఆ ఫిజికల్ పెయినే కాదు, తండ్రితో ఎడబాటు వల్ల ఆయన మీద మోపబడిన పాప భారముల వలన ఆ యొక్క తండ్రికి యొక్క ఎడబాటుని ఆయన బాధపడుతూ నా దేవా నన్ను ఎందుకు విడనాడితివని దేవుడు ఆ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట, అదే భయంకరమైనటువంటి ఆ కొన్ని క్షణాల ఎడబాటును
దేవునితో ఆ ఎడబాటును యేసయ్య భరించలేక ఆయన యేసయ్య ప్రార్థన చేశాడు, కానీ శిలువ మరణం వద్దని మాత్రము ప్రార్థన చేయలేదనే సత్యాన్ని ఇక్కడ గమనించాలని కోరుతున్నాను. మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను. యేసువారు అంటున్నారు, మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములను తప్పింపుము అని యెహోవా నామమున నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, యెహోవా నీతిమంతుడు, సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణము నుండి నా ప్రాణములను, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణాలను తప్పించి ఉన్నావు అంటే ఏమిటి? చనిపోయాడనా? రక్షించబడ్డాడనా? ఆ తర్వాత యేసయ్య అతను ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన అంగీకరించాడు. మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడు అన్నాడు. మరణాన్ని ఆయన యేసయ్య చావుని చంపాడు, అంతేగాని మరణం దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వచ్చేయడమే మృత్యుంజయుడు కాదు. మృత్యాన్ని జయించడం మృత్యుంజయుడు. అలాగైతే మనం అందరం మృత్యుంజయులం అవుతాం. మనం అందరం కూడా అనేక సార్లు భయంకరమైన అనారోగ్యాలతో మళ్ళీ బ్యాక్ వస్తాం. మృత్యాన్ని జయించాలి అంటే ఏంటండి? చచ్చిపోవడం జయించడం ఏంటంటే, చచ్చిపోయి తిరిగి లేకపోతే ఆయన మృత్యుంజయుడు కాదు. ఆయన చచ్చిపోయి తిరిగి లెగిచాడు కాబట్టే ఆయన మృత్యుంజయుడు. ఆ పాయింట్ అక్కడ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యేసువారిని సాధారణంగా క్రైస్తవులు మృత్యుంజయుడండి, తనిపై తిరిగి లేచాడు, మృత్యువును జయించాడంటారు. నేనంటున్నాను, యేసు నిజమైన మృత్యుంజయుడు. అసలు మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? మృత్యుంజయుడు, ఇక్కడ మృత్యుంజయుడు కనబడుతున్నాడు చూడండి. ఈ బాలుడు పైనుంచి పడిపోయాడు, పెద్ద కడ్డీ తన శరీరం నుంచి గుండె నుంచి కుచ్చుకుంటూ ఈ రైట్ సైడ్ వచ్చేసింది. చాలా కష్టం, చనిపోవాలి కానీ చనిపోకుండా బతికాడు. మృత్యుంజయుడు అంటే ఏమిటి? ఈ బాబు చచ్చిపోయి తిరిగి లేచాడనా? లేదు, చావు దగ్గరగా వెళ్ళి చావకుండా బ్రతికిపడ్డాడు. యేసు కూడా మృత్యుంజయుడే. యేసు చావుకు దగ్గర వెళ్ళారు, చావకుండా బయటపడ్డారు. 118వ కీర్తన 18వ వాక్యంలో ఉంటుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. వాక్యాన్ని మీరు తర్వాత బ్రదర్ ఇందాక చెప్పిన మాటల్లోని నన్ను నేను ఆన్సర్ చెప్పలేదు అన్నారు. ఏంటి అంటే, మరి కొన్ని బైబిల్స్ లో మరి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. కాథలిక్ బైబిల్లోని ఇంకో 7 పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. అలాగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఐ డూ అగ్రీ విత్ హిమ్. నేను అంగీకరిస్తున్నాను. అందులో అంగీకరించకపోవడానికి నేను చెప్పిందే నేను. కాథలిక్ బైబిల్లో ఇంకా ఎక్స్ట్రా పుస్తకాలు 7 పుస్తకాలు ఉన్నాయి, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయని చెప్పిందే నేను. అందులో అంగీకరించకపోవడం ఏంటి? 100% అంగీకరిస్తున్నాను మై బ్రదర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఆయనకి ఒక మాట చెప్పాను, బ్రదర్ రెడ్ లెటర్స్ తో ఉన్నాయి బ్రదర్, అక్కడ శిష్యుడు ఉన్నాడండి చూడండి అన్నాను. అక్కడ యోహాన్ అనే శిష్యుడు ఉన్నాడండి చూడండి అన్నాను. ఇంతకైనా చూసాడో లేదు నాకు ఇంకా తెలియలేదు. ఒకవేళ బ్రదర్ చూస్తే తప్పులేదు. ఒక్కొక్కసారి నేను అన్నా సరే పొరపాటున మాట్లాడొచ్చు, అప్పుడు ఈవెన్ కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదు. మనం ఏదో ఆర్గ్యుమెంట్ నెగ్గేసామా, గెలిచేసామా, ఓడిపోయామా, దట్స్ నాట్ ద క్వశ్చన్. కరెక్టింగ్ ఈచ్ అదర్, షేరింగ్ ద నాలెడ్జ్. అంతేగాని అప్పుడు నేను మరి ఆయన దగ్గర నుంచి ఆయన స్పీచ్ అంతట్లో 10 నిమిషాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ పాయింట్ టచ్ చేయట్లేదు ఏంటి, ఆ పాయింట్ టచ్ చేయట్లేదు ఏంటంటే మొత్తం టచ్ చేయకుండానే దిగిపోయారు. అండ్ ఆ పాయింట్ టచ్ చేయడానికి టైం సరిపోలేదు అనడానికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అవును చెప్పింది కరెక్టే, అందులో శిష్యుడు ఉన్నాడు. ఎంతసేపు పట్టిందండి? 10 సెకండ్లు. రైట్, టైం అయిపోతుంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ చూసినట్లయితే ఈ టెంపుల్ దేవాలయం గురించి చెప్పాడు. ఆయన దేవాలయం గురించి చెప్తూ ఆయన ఈ దేవాలయము కాదు, ఈ దేవాలయం అంటే ఆయన బాడీని గురించి చెప్పిన మాట కాదు అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఆయన దేవాలయంతో కంపేర్ చేసుకుంటూ అన్నాడు ఏంటంట, యేసయ్య ఆ దేవాలయం గురించే మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల కంటే ఆ దేవాలయం గురించే మాట్లాడి, అర్థమైంది? అక్కడ క్లియర్ గా చూపించిన ఆ టెంపులే, ఇంకో టెంపుల్ ఏమి కాదు. ఆ టెంపుల్ గురించే మాట్లాడాడు. ఆ టెంపుల్నే 3 దినాల్లో మరలా లేపుతానన్నాడు. నేను ఆ టెంపుల్నే యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్పాడు అన్నానంటే, ఉపమానం అంటే 100 గొర్రెలు గొర్రె తప్పిపోయిందని నిజంగా గొర్రెలను వెతుక్కోవడం కాదు. అక్కడ విశ్వాసులతో మనం కంపేర్ చేసుకుని అర్థం చేసుకోవాలన్నాను, కానీ అదే టెంపుల్ కూల్చేసి అదే టెంపుల్ నిలబెడతానని మాత్రం నేను అనలేదు. నెక్స్ట్ గుత్తకిచ్చాను అన్నారు. ఓకే, అక్కడ
చివరన తన కుమారుడు వచ్చి గుత్తకిచ్చినప్పుడు, చివరన తన కుమారుని పంపినప్పుడు నా కుమారుని సన్మానించదరేమో అనుకుని ఆ యజమానుడు పంపగా ఆ కుమారుని కూడా చంపేసినట్టుగా వాక్యం నేను చెప్తే, అది యేసు ప్రభుకి రిలేటెడ్ గా చనిపోయాడు కదండి అని చెప్తే, అది తీసుకోకుండా అది ఏ కాంటెస్ట్ లో చెప్పబడింది? తండ్రి వచ్చి ఆ తర్వాత వారిని నాశనం చేస్తాడు అన్నాడు కదా, ఆయన ఆ పాయింట్ లో చంపారు. మన పాయింట్ ఏంటంటే చంపడం గురించి చెప్పారు నేను, ఆయనేమో వెనకాతలు దాని గురించి చెప్పారు. అది ఎలా సాధ్యం? ఆ కుమారుని కూడా చంపేసినట్టుగా వాక్యం నేను చెప్తే, అది తీసుకోకుండా ఆయన ఆ పాయింట్ లో చంపారు. వారు చంపుతారు యేసుని ఉంది. వాస్తవానికి అక్కడ ఉండే యూదులు యేసుని చంపే ప్రయత్నం చేశారా లేదా? చేశారు. ఎంత శాతం చేశారు? 1%, 90%, 99%? నేనంటాను 100కి 100% వారు చంపే ప్రయత్నం చేశారు. అందుకే వారు చంపారు అని ఉంది. వారితో చంపబడతారు. కానీ ఒక వ్యక్తి చనిపోవడమా చనిపోకపోవడమా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఒక శరీరంలో నుంచి ప్రాణము బయటికి రావడం అనేది అది కేవలం దేవుడి చేతిలో ఉంది. వారు చంపే ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు అతన్ని చావనివ్వలేదు. లేదంటే అక్కడ చంపబడి అని ఉందిగా, వాడు చంపారు అని ఉందిగా. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వాక్యంలో పడవలో ఉన్నవారు ఏమంటున్నారు? యోనాని సముద్రంలో పడవేసి మేము ఈ నిర్దోషిని చంపితిమి. అంటే యోనాని చంపేశారా? అవును, వారు చంపేశారు. కానీ దేవుడు చావనివ్వలేదు, కాపాడుకున్నాడు. అదే విధంగా పరిశీలు శాస్త్రులు యేసుని చంపారు, కానీ దేవుడు చావనివ్వలేదు. ఇవే లేఖనాలు చెప్తున్నాయి. 118వ కీర్తన 18వ వాక్యంలో ఆయన నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. ఒకవేళ మీరు అదే చేసుకుంటే, యోనా ఎగ్జాంపుల్ నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను. యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 3 పగలు తిమింగలం కడుపులో ఉన్నారు అని చెప్పారో, అదే విధంగా నేను కూడా ఉంటానన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు ఏంటి అని ఆ విధంగా రెండాటిని కంపేర్ చేశారే, కానీ ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పాడు? నిజంగా 3 రాత్రులు 3 పగల గురించి, లేక యోనా తిమింగలం కడుపులో గురించి, ఆ ఇసిరేసినోడు నేను చంపేసాను అనే దాని గురించి అది కాదు. అక్కడ ఆయన మిరాకిల్ అనే కాంటెస్ట్ లో చెప్పారు. మిరాకిల్ అనే కాంటెస్ట్ లో చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఏంటి మిరాకిల్ అని అద్భుతం అనే కాంటెస్ట్ లో చెప్పారు. ఇందాక సహోదరులు నేను ఆ యొక్క కుమారుని చంపాడంటే దాన్ని టచ్ చేయకుండా ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పారు? తర్వాత తండ్రి వచ్చి దేవుడి సమస్త నాశనం చేస్తాడని అక్కడికి వెళ్ళారు. ఒకవేళ దీన్నే మీరు యోనా ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసుకుంటే, ఆడు యోనా ఎన్ని రాత్రులు ఉన్నాడో, లేదా చేపలో కడుపులో ఉన్నాడా, పడేసాడా, అది కాదు. అక్కడ మిరాకిల్ అడిగారు. అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుని ఒక మిరాకిల్ అడిగితే, యేసు ప్రభు మిరాకిల్ చేయకుండా యోనాది ఎంత అద్భుతమో అంతకన్నా అద్భుతం నా జీవితంలో మీకు జరుగుతుంది, అక్కడ మిరాకిల్ తీసుకోండి అని అక్కడ మీకు అదే మీరు చెప్పిన ఆన్సర్నే యోనా విషయంలో కూడా అప్లై చేసుకోవాలని నేను నా మాటలు చెప్తున్నాను. యేసు వారి దగ్గరికి కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏమని? మా కోసం ఒక సూచక క్రియని చూంచు, ఒక అద్భుతాన్ని మిరాకిల్ని చూంచు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసు వారు అంటున్నారు, నేను యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇంకా ఏ సూచక్రియ కూడా వారికి చూయించను. యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో అలాగున ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. యోనా ని సముద్రంలో పడేశారు, చనిపోయాడు. చనిపోతే మెరాకిలా? కాదు. యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, అది మెరాకిల్. సిలువేసేశారు, చనిపోయారు, మెరాకిలా? కాదు, బ్రతికే ఉన్నాడు, అది మిరాకిల్. యేసు వారు ఏమన్నారు? యోనా ఏలాగునా 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో అలాగునే ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. ఏలాగు యోనా ఉన్నారు? యూనుస్ అలైహిస్సలాం ఎలా ఉన్నారు? బ్రతికి ఉన్నారా? చనిపోయి ఉన్నారా? యోనా బ్రతికి ఉంటే యేసు బ్రతికి ఉంటారు, యోనా చనిపోయి ఉంటే యేసు చనిపోయి ఉంటారు. యోనా లాగా ఉంటున్నారు, యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసు కూడా బ్రతికే ఉన్నారన్న విషయం మనకి తెలుస్తుంది. నా మాటలు చెప్తున్నాను. మరి టైం ఉంది బ్రదర్, లాస్ట్ మినిట్ కాబట్టి దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ, అల్పుడను అయోగ్యుడైన నన్ను ఆయన నిలబెట్టి ఆయన హస్తంతో నన్ను నడిపించిన నా తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఎంతసేపు కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ తో మరి ఇక్కడ నా క్రైస్తవ సహోదరులు ఉన్నారు, నా ముస్లిం సహోదరులు ఉన్నారు. చక్కటి ఐక్యత ఇందా మనం ఒక క్వశ్చన్ ఉంది. ఐక్యత అంటే విశ్వాసములోనే ఐక్యత కాదు,
ఇక్కడ నేను గమనించవలసింది ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కూడా విశ్వాసం ద్వారానే ఐక్యత ఉండాలని ఏమి లేదు. అంటే విశ్వాసం ఉంటేనే ఐక్యత కలిగి ఉంటామా అంటే, మనము మన యొక్క హిందూస్తోనూ ముస్లిమ్స్తోనూ అసలు ఎథిస్తోనూ కూడా ఐక్యత కలిగి ఉండలేమా? అక్కడ ఆ యొక్క సహోదర ప్రేమను చూపించలేమా? అక్కడ ఏంటంటే ఫర్గివ్నెస్ అండ్ లవ్ అనేది అక్కడ మనము తీసుకోవాలా. అంతేగాని ఐక్యత అంటే విశ్వాసం ఉంటేనే, ఒకే విశ్వాసం ఎంతమంది కొట్టు సావట్లేదు. అదే ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు ఒకే విశ్వాసం, కానీ ఒకడోని చంపేసుకుంటాడు. ఇద్దరు ఒకే ముస్లింలే, ఒకడోని చంపేసుకు అది ఎక్కడేమైపోతుంది? ఆ పాయింట్ ని కూడా మీరు తీసుకోవాలని కోరుచు నా మాటలు ముగిస్తూ, మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us ఇన్ హిస్ మైటీ లవ్ అండ్ రిచెస్. గాడ్ బ్లెస్ యూ. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు ఇరు వక్తల యొక్క వాదోపవాదాలని, క్రీస్తు శిలువపై చనిపోయాడా అనే అంశంపై విన్నారు. మరి ఎంతో ఓపికగా మీరు పాస్టర్ గారు చెప్పినట్లు మరి నాతో పాటు సహకరించారు. దీనికోసం నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇంకా ఈనాటి ఈ కార్యక్రమంలోని రెండవ అతి ముఖ్య భాగము ప్రశ్నోత్తరాల సమయము. ఇంతవరకు మీరు ఎంతో మరి ఇన్ని గంటలు మా సమయంలో ఇద్దరే చెప్పుకున్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూర్చుని ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. మరి కాబట్టి ఎవరైతే ప్రశ్నలు అడగదలుచుకున్నారో వారు మరి ఆ కెమెరాకి వెనక వచ్చి క్యూలో నిలబడగలరని నేను ఆశిస్తున్నాను. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఈ రెండు లేఖనాలు ఎవరి గురించి చెప్పబడ్డాయో వివరించవలసిందిగా. హిస్టారియన్స్ ఆయన శిలువ మీద చనిపోయాడని ఎవిడెన్స్ ఇచ్చింది. అది నమ్మకుండా 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ చెప్పిన విషయం అది నో అని చెప్తుందని మీరు కొట్టుపడేస్తారు. ఇప్పుడు మీరు హిస్టరీని కొట్టేస్తారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు యేసు క్రీస్తు అనేది ఒక మనిషి పేరుకి అంటే పిలవడానికి మాత్రమే పరిమితమా? దాంట్లో ఏమైనా అర్థం ఉందా? షఫీ గారు యేసు చనిపోలేదు అనే బైబిల్ నుండి 100కు పైగా లేఖనాలు చెప్పారు. మరి ఆ లేఖనాలు యేసు గురించే అని మీరు ఒప్పుకుంటున్నారా? జనసమూహం చెప్పిన మాట ఆయన ఎల్లప్పుడూ ఉంటాడన్న మాటను మీరు ఎలాగ మేజర్ ప్రిమైజ్ గా తీసుకుని మీ ఆర్గ్యుమెంట్ ని ముందుకు కొనసాగించారని నా ప్రశ్న. నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని యేసువారు మగ్దలేనే మరియతో చెప్తున్నారు అంటున్నారు. దీని యొక్క అర్థం ఏంటో వివరించాలని కోరుతున్నాను.